వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. గ్రహాల రాజు సూర్యుడు తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న సూర్య భగవానుడు ఏప్రిల్ 13న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మేషరాశిలో దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు. మేషరాశిలో దేవగురువు బృహస్పతి సూర్యుడు కలయిక జరగబోతుంది. ఫలితంగా గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించబోతుంది. మేషరాశిలో సూర్య గురు గ్రహాల సంయోగం 12 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ సూర్య గురు సంయోగం మేషరాశిలో జన్మించిన వారికి శుభకాలాన్ని తెలియజేస్తుంది. ఏప్రిల్ 31 వరకు బృహస్పతి ఇదే రాశిలో ఉంటాడు. మే 1వ తేదీన గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు సూర్య కలయిక చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. సూర్యుడు సంచారం మేషరాశిలో నెలపాటు ఉంటుంది. మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించడంతో కర్మలు కూడా ముగుస్తాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు ఆదిత్య అనే రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో సంపూర్ణ ఫలితాలతో పాటు కొన్ని రాశుల వారికి శుభాలు చేకూరుతాయి. మరి ఏ రాశుల వారికి అదృష్టం ప్రకాశించబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. గురు సూర్య కలయిక వల్ల మేషరాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మేధో సామర్థ్యం ఆధారంగా పనిలో మంచి పురోగతి ఉంటుంది. వ్యక్తిగతంగా దృఢంగా ఉంటారు. విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వామ్య పనుల్లో సాధారణ పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రెండవ రాశి వృషభ రాశి. గురు ఆదిత్య రాజయోగ ప్రభావంతో వృషభ రాశి జాతకుల ఇంట్లో ఆనందం వెలువరుస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రోగాలు, అప్పులు, శత్రువుల బాధ నుంచి విముక్తి పొందుతారు. కుటుంబ పెద్దలు సంతోషంగా ఉంటారు. పనిలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. భౌతిక సౌకర్యాల కోసం ఖర్చులు చేస్తారు. ఈ సమయంలో కంటి సమస్యలతో కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. అదేవిధంగా మూడవ రాశి గనక చూసుకున్నట్టయితే మిథున రాశి. రెండు గ్రహాల కలయిక ప్రభావంతో మిథున రాశి వాళ్ళు సానుకూల అభివృద్ధి సాధిస్తారు. తోబుట్టువులు, మిత్రులతో అనుబంధం పెరుగుతుంది. విద్యా బోధనకు సంబంధించిన రంగాలలో వాళ్ళు శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి లబ్ధి పొందుతారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా నాలుగవ రాశి కర్కాటక రాశి. ధన సంబంధ పనులలో అనుకూల పురోగతి ఉంటుంది. రక్తపోటు లేదా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పనులలో సానుకూల పురోగతి సాధ్యమవుతుంది. గృహ వాహన సుఖాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించగలుగుతారు. కెరీర్లో ప్రమోషన్ పొందేందుకు కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా ఐదవ రాశి సింహరాశి. మనోధైర్యం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయ నేతలు పదవులు పొందుతారు. సామాజిక హోదాలో మార్పులు చోటు చేసుకుంటాయి. పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. తల్లిదండ్రులను ఆనందంగా ఉంచుతారు. ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదల కనిపిస్తుంది. ధన, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.